వెల్కమ్ టు రాబందుల రెక్కల చప్పుడు ఒక ఓటమి ఎందో తప్పులు 37వ సిరీస్ రెండవ భాగం. 37వ దాంట్లో రెండవ భాగం తీసుకోవాల్సి వచ్చిన కారణం ఏంటో మీకు గుర్తుంటుంది. ఈ సిరీస్లో భాగంగా 37వ ఎపిసోడ్లో మొదటి భాగం చేస్తున్న సందర్భంగా కొన్ని ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఆ ఫోన్ కాల్స్లో కొంతమంది బాధితులు తమ బాధని, తమ అభిప్రాయాల్ని, తమ సమస్యల్ని మాకు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తే దానికి కోసం అని చెప్పి కొనసాగింపుగా ఈ ఎపిసోడ్ చేస్తున్నాం. అదే మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్రంగా ఆయన చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలకు సంబంధించినటువంటి బాధితులు కొంతమంది చేసినటువంటి ఫోన్లు అవి. వాటి నేపథ్యంలో ఈ మరో భాగంగా ఈ సిరీస్ని ముందుకు తీసుకొచ్చాం. ఇప్పుడు నా ముందు కనిపిస్తున్నటువంటి ఈ పుస్తకాలన్నీ ఏంటో తెలుసా? ఈ పుస్తకాలన్నీ శ్రీనివాస్ గౌడ్ మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించిన వివరాలు ఒక బాధితుడు తీసుకొచ్చి మాకు ఇచ్చారు. ఒక బాధితుడి ద్వారా మాకు ఇవి అందినాయి. ఇక ఈ అంశంపై మనం మరింత చర్చలోకి వెళ్ళే క్రమంలో ముందుగా గెస్టులను పరిచయం చేస్తాను. రామకృష్ణ గారు ఉన్నారు మనతోటి, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ మహబూబ్ నగర్ జిల్లా మాజీ అధ్యక్షులైన. వెల్కమ్ రామకృష్ణ గారు. మరికొంతమంది మనకి జూమ్లో జాయిన్ కాబోతున్నారు. రామకృష్ణ గారు చెప్పండి. శ్రీనివాస్ గౌడ్కి సంబంధించినటువంటి వివాదంలో ఉన్నాం. శ్రీనివాస్ గౌడ్ ముఖ్యమంత్రి కుటుంబానికి అత్యంత సన్నిహితమైనటువంటి మంత్రి. బీసీ కార్డు ఉపయోగించి, అట్లాగే ఎంప్లాయీస్ కార్డు ఉపయోగించి మంత్రి అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన అన్ని బీసీలకి నష్టం చేసే పనులు, అదే సందర్భంగా ఎంప్లాయీస్కి నష్టం చేసే పనులు, నిర్ణయాల్లో భాగస్వామి అయ్యారంటూ ఆయన మీద ఉన్నటువంటి విమర్శలు, వాటికి సంబంధించిన చర్చలో ఉన్నాం. రామకృష్ణ గారు చెప్పండి, మీ అనుభవం ఏంటి? సార్ నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ గౌడ్. చాలా సంతోషంగా ఉన్నది. కొన్ని అంశాలు బయటకు తీసుకొస్తున్నారు. ఆ క్రమంలో భాగంగా ప్రజాస్వామ్యంలో సంఘాలు ఏర్పాటు చేసుకునేది సంఘ సభ్యుల యొక్క సమస్యలు పరిష్కరించడానికి, వ్యక్తిగతమైనటువంటి ఎదుగుదల కొరకు కాదు. ఈ క్రమంలో మనం చూస్తే నిజంగా శ్రీనివాస్ గౌడ్ గారు చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే, తెలంగాణ భారతదేశం ఉన్నటువంటి ఎక్కడ కూడా గజిటెడ్ అధికారుల సంఘం లేదు. గజిటెడ్ అధికారుల సంఘం ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందించాల్సిన అంశం. ఆ క్రమంలో మేము తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం కూడా అభినందించాల్సినటువంటి అంశం. ఈ క్రమంలో కొద్దిగా ముందుకు వెళ్తే, ఈ తెలంగాణ గజిటెడ్ అధికారుల సంఘం ఎప్పుడైతే ఏర్పాటు చేసిందో, ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఫౌండర్లు ఒక్కరన్నా ఇప్పుడు ఆ సంఘంలో ఉండరు. ఒకసారి మీరు గమనించాలి. ఈ క్రమంలో గల్లీ నుండి ఢిల్లీ దాకా మేము తెలంగాణ ఉద్యమం చేసినాం. ఈ గల్లీ నుండి ఉద్యమం చేసినప్పుడు మీరు చెప్తున్నటువంటి సామాజిక వర్గాల కార్డు అవకాశం ఉండవచ్చు, ఉద్యోగ సంఘ నాయకునిగా అవకాశం రావచ్చు. కానీ మనం ఎదుగుతున్న క్రమంలో మనలాగానే ఉద్యోగులు కూడా, అంటే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా, లేకపోతే మన కొరకు పోరాటం చేసిన వాళ్ళని వ్యక్తిగతంగా వాళ్ళు టార్గెట్ చేయడం అనేది మంచి విధానం కాదు. ఒకసారి వారు పునఃసమీక్షించుకోవాలి. జరిగినటువంటి రాజకీయాల్లో గెలుపోవటములు సహజం. అయినప్పటికీ మీరు వాళ్ళతో నడిపినటువంటి విధానం ఒకసారి మీరు గమనిస్తే, ఈ 2011లో మేము ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ జిల్లా గెస్ట్ ఆఫీసర్ సంఘం అధ్యక్షునిగా వచ్చినాను. ఈ క్రమంలో వారితో చేదో వాదుడుగా నడిచినాం. అన్ని రకాల గల్లీ నుండి జిల్లాకు అన్ని రకాల ఉద్యమాలలో ఉన్నాం. వారికి కూడా అన్ని రకాలు చేసినాం. కానీ ఈ ఉద్యోగుల సమస్యలకు వచ్చేవరకు ఈ మధ్యకాలంలో మీరు బాగా గమనిస్తే, మీరు అంటున్న దాంట్లో మహబూబ్నగర్లో మొత్తం కూడా దాదాపుగా బడుగు బలహీన వర్గాల కార్డు. నేను కూడా బలహీన వర్గాలని దగ్గర కూడా అన్ని రకాలుగా ఉన్నాం. కానీ కొందరి దళారులు, బ్రోకర్ల మాటలు నమ్మి అక్కడ ఉన్నటువంటి విధానాన్ని ఆయన ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు చాలా వీలైన కాడికి, అంటే తనకు ఉన్నటువంటి తన దగ్గర ఉందా లేదా వివాదాలకు మనం వెళ్ళకపోతే, ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయాలు ఈ మధ్యలో జరిగినటువంటి ఎన్నికల్లో ఉద్యోగుల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేయలేదు అనే విషయాన్ని మనము స్పష్టమవుతున్నది. ఎందుకంటే మీరు పోస్టల్ బ్యాలెట్ ఎన్నిక చేసినా, లేకపోతే గతంలో చూడండి, ఇప్పుడు చూడండి, ఘోరంగా ఏంటంటే పోస్టల్ బ్యాలెట్లలో దాదాపుగా 4000 పోస్టల్ బ్యాలెట్ ఉంటే 600 700 ఆయనకు పోలేదు. 750 వారికి రావడం జరిగింది. బీజేపీకి 500 దాకా రావడం జరిగింది. బీజేపీకి 650, 750, 2500 ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు కూడా గతంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తే, అప్పుడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తే. ప్లస్ వారు ఉన్నటువంటి విధానం లోపల మనం ఒకసారి చూస్తే సౌమ్యంగా ముందుకెళ్ళిండు. ఇతను కూడా డెవలప్మెంట్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు చూస్తే, కేసుల విషయంలో ఒకసారి మనం చూస్తే, ఉద్యోగుల విధానంలో ఒకసారి చూస్తే, నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సాధకులు వారి నాయకత్వంలో మేము పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఉద్యమ సంఘ నాయకులతో పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. కానీ అసెంబ్లీలో మాట్లాడుతున్న విధానం చూస్తే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే కుక్క తోక నూపుతుందా, తోక కుక్క నూపుతుందా అని చెప్పి మాట్లాడడం, ఉద్యోగులను కొంత
అవహేళనగా మాట్లాడడం చాలా బాధ అనిపించినటువంటి ఉద్యమ నాయకునికి మాట్లాడే భాష పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి. రామకృష్ణ గారు మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఈ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత 4వ ఎపిసోడ్లోనో 5వ ఎపిసోడ్లోనో ఇదే అంశాన్ని తీసుకున్నాం. అంటే 2001 నుంచి కేసీఆర్ వెంట నడిచిన ఉద్యోగులు ఈరోజు పూర్తిగా దూరం అయ్యి పోస్టల్ బ్యాలెట్లో దాదాపు 119లో దాదాపు 100 స్థానాల్లో బీఆర్ఎస్ 2వ ప్లేస్లో 3వ ప్లేస్లో ఉండే దాన్ని ఖచ్చితంగా అదొక ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం ఉద్యోగుల అసంతృప్తి కనపడుతుంది. అంటే కేసీఆర్ వెంట 2001 నుంచి నడిచినటువంటి అనేక వర్గాల్లో దూరమైన ప్రధానమైన వర్గం ఉద్యోగులు. అదే మేము అదే అభిప్రాయంతో కంక్లూడ్ చేసినటువంటి పరిస్థితి. మాతోటి చర్చలో పాల్గొన్నటువంటి వాళ్ళు అదే అనిపించింది, వాళ్ళ మాటలు విన్న తర్వాత మాకు అదే అనిపించినటువంటి పరిస్థితి. రామకృష్ణ గారు, ఉద్యోగులకు సంబంధించినటువంటి తెలంగాణ ఎన్జిఓ సంఘాన్ని కానీ తెలంగాణ ఉద్యోగులకు చరిత్ర ఉంది. 610 జీవో తీసుకొచ్చినప్పుడు మనకున్నటువంటి స్వామినాథన్ గారి ఆధ్వర్యంలో 610 జీవో రావడం జరిగింది. ప్రభుత్వాల పట్ల అంటే ఉద్యోగుల యొక్క ఆకాంక్షల కొరకు పనిచేసేది, ప్రజలకు ఆకాంక్ష మేరకు తెలంగాణలో ఉద్యోగులు పనిచేసి ఉద్యమాన్ని నడపడం జరిగింది. ఈ క్రమంలో ఫ్రీ జోన్ అంశం కానీ 610 జీవో కానీ ఇంకా అసలు ఎవరు తెచ్చిరో మాకైతే తెలియదు. 317 జీవో తీసుకురావడం, డిఎల్ ఇవ్వకపోయినా పేపర్లలో ప్రకటనలు రావడం, పాలాభిషేకం, పూలాభిషేకం, పాలాభిషేకం రెడీగా ఉంటుంది, అసలు జీవోలు రాకుంటాయి. ఇంకా బాగా బాధపడే అంశం ఏంటంటే చాలా మంది ఉద్యోగులు బాధపడుతుంది ఏంటంటే అసలు ఫస్ట్ నాడు జీతం రాకుండా 13వ తారీఖు నాడు జీతం రావడం. ఉద్యోగులు అంటే చాలామంది ఉద్యోగులు ఏ ఉద్యోగం అయినా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాదాపు 30 సంవత్సరాలు ఉద్యోగం చేస్తే ఒక ఆడపిల్ల పెళ్లి చేసే పరిస్థితి లేదు, ఒక ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి, ఆరోగ్య కార్డు లేదు. అసలు 317 తీసుకొచ్చి పుట్టకొని అసలు మేము పుట్టి పెరిగినటువంటి మా స్థానికత కోల్పోయి ఉద్యోగాలు వద్దు రామచంద్ర అనే పరిస్థితికి రావడము. దాదాపు ఇల్లు కట్టుకోనికి లోన్ తీసుకున్నా, లేకపోతే ఇతరత్ర ఏమైనా కార్యక్రమాలకు ఆరోగ్య పరిస్థితి లోన్ తీసుకున్నా మనకు మ్యాక్సిమం బ్యాంకులు కానీ ఎవరైనా లోన్లు ఇస్తే ఏంటంటే 5th తారీఖు 6th తారీఖు మనకు ఇన్స్టాల్మెంట్ కట్టే ఉంటుంది. అవి కూడా బౌన్స్ కావడము, ఉద్యోగుల యొక్క అక్కడ ఉన్నటువంటి క్రెడిబిలిటీ దెబ్బతినడం అనేది కూడా జరగడం జరుగుతున్నది. ఉద్యోగుల్లో భార్య భర్త ఒక దగ్గర పనిచేసే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే 4వ తరగతి ఉద్యోగులు తెలంగాణ బైఫర్కేషన్ అయిన తర్వాత ఆంధ్రాకు వస్తే తెచ్చినటువంటి నాదులు లేడు, మాట్లాడిన నాదులు లేడు. అసలు చరిత్ర ఉన్నటువంటి టీఎన్జిఓ సంఘము ఒక్కటన్నా ఉద్యమ కార్యాచరణ ప్రకటించిందా? అసలు టీజీఓ సంఘం ఉండవచ్చు, మేము కాదనము. ఉద్యోగ సంఘాలు ఆఫీసర్లుగా మేము ఉద్యమాల్లో పాల్గొనకపోయినప్పటికీ చరిత్రను అంటే మా ఉద్యోగాలు పనంగా పెట్టి మా ప్రాణాలు పనంగా పెట్టి తెలంగాణ ఉద్యోగంలో పాల్గొన్నాం. పాల్గొనేటువంటి వారికి ఎవరికి ప్రమోషన్స్ వచ్చినాయి, ఎవరికి ట్రాన్స్ఫర్ జరిగినాయి. ఇప్పుడు అసలు దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎంత దౌర్భాగ్యం అంటే నిజంగా గతంలో మనం అనకూడదు, ఎందుకంటే మనం తెచ్చుకున్న తెలంగాణ లోపల మన అవమానాలు భరించాలనుకున్నాం తప్ప వాళ్ళని నిందించాలనుకోవట్లే. మనం బాగా ఆలోచిస్తే ఒక్కరికన్నా ఈ వర్గాలకు మంచి జరిగిందని చెప్పడానికి ఎక్కడ కూడా లేదు. మేము మన తెలంగాణ ట్యాగ్ లైనే, తెలంగాణ ఉద్యమం యొక్క ట్యాగ్ లైనే నీళ్ళన్నం నిధులన్నం నియామకాలన్నం. నియామకాలు చూస్తే మొత్తం టీఎస్పీఎస్సీ మొత్తం రోడ్డు పడ్డది, నిరుద్యోగులను రోడ్డు పడేసిండు. ఒక్క నియామకం లేదు, ఒక కథ లేదు. ఉద్యోగులకు సంబంధించిన అంశాలు అట్లేగా ఉన్నాయి, నీళ్ళ అంశం అట్లే ఉన్నది. ఇక్కడ ఈ క్రమంలో కొంత అభివృద్ధికరంగా కొంత ముందుకెళ్ళినప్పటికీ వ్యక్తిగతంగా హరాస్మెంట్ అనేది బాగా పెరిగిపోయింది. ఎంపీడీఓ ట్రాన్స్ఫర్ కావాలంటే ఎమ్మెల్యే లెటర్ ఉండాలి, సిఐ ట్రాన్స్ఫర్ కావాలంటే ఎమ్మెల్యే లెటర్ ఉండాలి, లేకపోతే డాక్టర్ తహసీల్దార్ రావాలంటే లెటర్ ఉండాలి. మరి ఇప్పుడు ఇట్లాంటి సాధారణ ప్రజలకు ఒక ఎమ్మెల్యే లెటర్ తీసుకొచ్చినటువంటి సాధారణ ఒక ఉద్యోగి కావచ్చు, ప్రజలు కావచ్చు, తీసుకొచ్చిన వ్యక్తి ఉద్యోగి ఏ ఉద్యోగి అయినా ఎవరి కంట్రోల్లో పనిచేస్తారు? నాకు పోస్టింగ్ కావాలంటే ఒక దగ్గర పోస్టింగ్ కావాలంటే ఆయన దగ్గర అయ్యా జీ హుజూర్ అన్నారు. ఈ చరిత్ర అయితే తెలంగాణ రాకముందు ఇంత అయితే లేదు. ప్రజలకు కొద్ది గొప్ప న్యాయం జరిగేది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తే ప్రజాప్రభుత్వం రావడం జరిగింది. ఈ ప్రజాప్రభుత్వంలో మేము ముఖ్యమంత్రి రావడానికి నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత మనకున్నటువంటి ఒక మీటింగ్ పెట్టి ఉద్యోగులంతా మిమ్మల్ని కడుపు పెట్టుకొని చూసుకుంటా అని మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్ పెట్టిన తర్వాత ఒక్కనాడు కూడా ఏ సంఘ నాయకులు ఎప్పుడైనా సార్ దగ్గరికి అపాయింట్మెంట్ వస్తే ఓ 4-5 మంది పోయి ఒక శ్రీనివాస్ గౌడ్ బాధితుడు ఒకరు ప్రింటింగ్ ప్రెస్ అసోసియేషన్ మైత్రి యాదయ్య ముదిరాజ్, ఆయన ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్కారం యాదయ్య గారు. చెప్పండి, శ్రీనివాస్ గౌడ్ ద్వారా మీరు ఎట్లా నష్టపోయారు, ఏం జరిగింది? మేము తెలంగాణ ఉద్యమంలో దాదాపు 20 లక్షల వరకు మేము ఉద్దేశించుకొని కూడా చాలా మంది పోరాడి బిజినెస్ బాంసం గురించి పెట్టుకున్నాము. బీసీ నేత మనకు ఉంటారు కదా అని చెప్పి సపోర్ట్ తెప్పించుకుంటే మొత్తం అక్రమ కేసులు, భూకబ్జాలు మొత్తం కూడా బీచ్లో తర్వాత అది కూడా మా ముద్రాజులకు ముద్రాజు ఒక అన్నని మాట అన్నాడు. అన్నందు కొరకు ముద్రాజు
ఇప్పుడు కార్యక్రమాలను అడిగిన కొరకు యా మా నిజాన్ని అర్థం చెప్పి అన్ని ఇది చేస్తుంటే మేము వాళ్ళకు సపోర్ట్ చేయడానికి కొరకు ఓకే నన్ను ఉద్యోగాలు కలవని నన్ను ప్రజలిస్తారు ప్రజలిస్తే నేను కలవని చెప్తాను. యా ఆ తరుణం మీద నన్ను రాజేంద్రరాజు వాళ్ళ రాజేంద్రరాజు దాంట్లో రాజేంద్రరాజు మేమంతా ఒక్కొక్కరు కాబట్టి యా నన్ను కూడా బిజినెస్ తీసుకోవాల్సి వచ్చి ఆయన మరొక నన్ను ఇస్తారు. నా ఏది 50 సంవత్సరాలు కూడా ఇంకా నా ఫ్యామిలీ కూడా ఏది కూడా నేను పిల్లలు మామించారు. యా కానీ మేము జీవన వెళ్ళడానికి కొరకు మామూలు చేసి ఆమెను ఎక్కడికి వెళ్తాడు తీసుకెళ్ళి ఇప్పటి వరకు కూడా ఆ కేసులో అతిథి అసలు ఇప్పటి కూడా నేను శివనంద గారికి జైలుగా ఆ శివనంద గురించి దమ్ముంటే నువ్వు రాను యాదయ్య గారు మీరు ఫోన్లోనే కంటిన్యూ అవ్వండి. ఒక్క నిమిషం మాతోటి ఒక బాధితుడు జూమ్లో జాయిన్ అవుతున్నారు. రాఘవేందర్ గారు నమస్కారం. రాఘవేందర్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రాఘవేంద్ర గారు నమస్కారం. యా రాఘవేంద్ర గారితో కొద్దిగా ఏదో టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది రాఘవేంద్ర గారి దగ్గర. యాదయ్య గారు చెప్పండి. యా రామకృష్ణ గారు వాళ్ళిద్దరు కట్ అయిన పరిస్థితి చెప్పండి. యా మొత్తం మీద తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర అనే అంశం గురించి మాట్లాడుతున్నాం మనం. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులుగా మీరు పడినటువంటి బాధలు కానీ మిగతా విషయాలు చెప్తున్నారు, చెప్పండి. ఈరోజు అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాస్తవంగా మా ప్రజలకు మంచి జరిగితే సరిపోతుంది, తెలంగాణ ప్రజలకు ఆకాంక్ష కాబట్టి అనే ఉద్దేశంతో మేము అన్ని రకాలుగా అంటే సెలవులు పెట్టి గల్లీ నుండి ఎన్ని కేసులైనా మేము ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో వారు చేస్తున్నటువంటి తీసుకున్న నిర్ణయాలు ఉద్యోగ సంఘాలతో కానీ ప్రాథమిక సభ్యులతో కానీ చర్చించకుండా దాదాపు వాళ్ళంతలో కలిసి స్వనిర్ణయం తీసుకోవడం వల్ల ఈరోజు చాలామంది ఉద్యోగుల యొక్క ఆందోళన జరిగింది. అసలు ఆడపిల్లలు 317 జీవోలో ట్రాన్స్ఫర్ అయితే ఆడపిల్లలు భార్యాభర్తలో దూరం ఉండి వాళ్ళు అన్ని రకాల వేడుకున్నారు, అడుక్కున్నారు, దండం పెట్టిండ్రు. అసలు ఆత్మహత్య అసలు ఏమి 317 జీవో తీసుకొచ్చి ఏం సాధించాలి అనేది ఒకసారి ప్రభుత్వం సరే పూర్తిగా వాళ్ళు ఆలోచన చేయాల్సిన అంశం ఉన్నది. దానివల్ల సాధించింది 0. ఈరోజు జీతాలు ఫస్ట్ నాట్ జీతాలు ఇవ్వకుండా ఫస్ట్ నాట్ జీతం ఉద్యోగ హక్కు పెన్షన్కి సంబంధించినటువంటి సిపిఎస్ అంశంలో వస్తారు 2 రోజులు చెప్పేసి వెళ్ళిపోతారు. ఈ క్రమంలో రాఘవేంద్ర జాయిన్ అవుతున్నారు. రాఘవేంద్ర గారు నమస్కారం. రాఘవేంద్ర గారు యా చెప్పండి. రామకృష్ణ గారు చాలా వరకు ఉద్యోగుల పట్ల వివక్షను ఎదుర్కొని ఉద్యోగుల మీద ఎవరైనా ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే నా మీద ఏదైనా ట్రాన్స్ఫరా లేకపోతే సస్పెన్షనా, నన్ను 2019 నేను వాస్తవంగా నేను టీజీఓ సంఘంలో దాదాపు 2011లో నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినాను. 2011 నుండి దాదాపు 2017 దాకా నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినాను. 17 తర్వాత ఇప్పుడున్నటువంటి ఉద్యోగ సంఘాలు వేరే వాళ్ళ యొక్క అసత్యపు అంటే ఆధారం లేకుండా ఏదో చెప్పడం వల్ల 2019లో నన్ను తీసుకుపోయి ఉన్నటువంటి నారాయణకి ట్రాన్స్ఫర్ చేయించాడు. అసలు ఏంది ఆధారం లేదు, ఏమీ లేదు. ఎలక్షన్లో పాల్గొన్నాడు, ఎలక్షన్ పడడానికి జీవో లేవు, ఏమీ లేవు, అసలు వాళ్ళకు ఆధారాలు లేవు, ఏం లేక నేను మళ్ళీ పోయి ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తే రాష్ట్ర సంఘాల పిలుపు మేరకు నేను ఆర్టీసీ కమ్మాలో పాల్గొనాలని మేము చెప్పాము. ఉద్యోగుల యొక్క హక్కు అది. మేము సమ్మె చేసినట్టు కార్యక్రమం సంఘీభావం ప్రకటిస్తే నన్ను తీసుకుపోయి దాన్ని కాజుగా పెట్టి అది కూడా కాజు కాదు, ఎలక్షన్లో పాల్గొన్నారని సెలవు పెట్టినని చెప్పేసి బర్త్డే మా అన్న ఉద్యమనేత పార్లమెంట్లో ఉద్యమనేటటువంటి పొన్నం ప్రభాకర్ అన్న గారు అప్పుడు పార్లమెంట్ సభ్యులు ఆయనకు బర్త్డే విషయం చెప్తే ఆ బర్త్డే విషయం బొకే ఇచ్చిన దాన్ని తీసుకొచ్చి చూపించి గౌరవ మంత్రి గారు అప్పుడున్నటువంటి విద్యాశాఖ మంత్రి గారు ఇద్దరు కలిసి నా మీద ఈయన పొన్నం ప్రభాకర్ గారు సపోర్ట్ చేసిండు, లేకపోతే ఇంకో వేరే అతను సపోర్ట్ చేసిండు. బర్త్డేకు అసలు కనీసం కామన్ సెన్స్ ఉండాల్సినటువంటి అవసరం అది. దాన్ని పెట్టేసి ఓడు ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఒక దళారి వ్యక్తి ఉంటాడు, బ్రోకర్ ఉంటాడు, ఆడు చేసినటువంటి వ్యవస్థనే ఇదంతా. ఇంటర్మీడియట్ పిల్లలు ఈరోజు 2019లో 30 మంది చచ్చిపోవడానికి కారణం మీకు ఎన్ని కావాలంటే అన్ని ఆధారాలు ఇస్తాము. ఇంటర్మీడియట్ సంబంధించిన ఈరోజు అసహనం, మహిళల మీద ఉమెన్ హరాస్మెంట్, సెక్సువల్ హరాస్మెంట్ అన్ని కేసులు ఉన్నాయి. అసలు ఏమి లేవు. అసలు ఎగ్జామ్స్ 2023 ఎగ్జామ్స్ చాలా ప్రశాంతంగా జరిగినాయి. అతను వచ్చేసి ఈయన దగ్గర వచ్చి చెప్పడం, అన్ని సాడీలు చెప్పడం, వచ్చి మహబూబ్నగర్లో ఆయనకు మద్దతుకు వచ్చి మీటింగ్లో పాల్గొనడం, పాల్గొనాలి
పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయం ప్రకారం ఏదో పార్టీ చేయవచ్చు, మేము అట్లా కూడా కాదనం. కానీ ఆ రోజు నువ్వు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చి మాట్లాడి ఈరోజు బయటికి వచ్చేసి నువ్వు ప్రభుత్వంతో మళ్ళీ విమర్శించడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒకసారి మీరు వాస్తవాన్ని గమనించి అసంటి పనికిమాల మాటలు వినబట్టే ఈరోజు నువ్వు ఉద్యోగులకు దూరమైనవు, తెలంగాణ ఉద్యమానికి దూరమైనవు, ఈరోజు ప్రభుత్వానికి కూడా దూరమైనవు. అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో 14F కోసం డిసెంబర్ 9వ తారీఖు ప్రకటన వచ్చింది. 14F కోసం కేసీఆర్ అమర్ నిరాహార దీక్ష చేయటం, ఆ తర్వాత ప్రకటన వచ్చింది. కానీ పూర్తి దాని 14F స్ఫూర్తికి మొత్తం భంగం కలిగించేలాగా 317 జీవో వచ్చింది. అంటే ఈ ప్రయాణంలో ఉద్యోగులని కేసీఆర్ దూరం చేసుకునే క్రమంలో ఇదొక అంటే ఎక్స్ట్రీమ్ డెసిషన్గా భావించవచ్చు. ఖచ్చితంగా భావించవచ్చు సార్. దానికంటే ఉద్యోగులకు సంబంధించిన 14F హెడ్ క్వార్టర్లు ఉన్నటువంటి వాళ్ళకు ఎవరైనా ఓపెన్ రావచ్చు అన్నారు. పాపం ఆంధ్ర ఉద్యోగులు మంచిగా అన్నదమ్ము లాకుండా వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ అక్కడికి వచ్చినటువంటి పోయినటువంటి 4వ తరగతి ఉద్యోగులను కనీసం 2-3 తీసుకురాలేకపోయినాం కదా ఈ రోజు మనకున్నటువంటి చరిత్రలో. ఇప్పుడు ఆ ఉద్యోగులకు దూరం కావడం అనేది, కేసులకు దూరం చేయడము, పిఆర్సీ అనేది ఇంట్లోకి వెళ్ళి ఇచ్చినట్టే. పిఆర్సీ అనేది నేను ఇంత ఇచ్చినా అంత ఇచ్చినా మాకు పెరిగిన ధరలకు అనుగుణంగా పిఆర్సీ. రాఘవేంద్ర రాజు గారు జాయిన్ అవుతున్నారు మనతోటి. ఆయన బాధితులు, ఆయన ఏ రకమైనటువంటి బాధితులు అనేది మొత్తం అందరికీ తెలిసిన విషయమే. రాఘవేంద్ర రాజు గారు నమస్కారం. సార్ నమస్తే అండి. చెప్పండి. మీరే ప్రధాన బాధితులుగా చెప్తారు శ్రీనివాస్ గౌడ్ సంబంధించి. చెప్పండి రాఘవేంద్రరాజు గారు. సార్ ఆడియో సరిగ్గా రావట్లేదండి సార్. మీరే ప్రధానమైనటువంటి బాధితులు అని చెప్తారు, దానికి ఆ నేపథ్యంలో మీరే పూర్తి వివరాలు చెప్పాలి. సార్ అవునండి. చెప్పండి రాజు గారు. ఇప్పుడు మహబూబ్నగర్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలంతా చాలా ప్రశాంతంగా ఉన్నారు డిసెంబర్ 3వ తారీఖు తర్వాత. ఓకే. దీన్ని అన్ని న్యూస్ ఛానల్స్ కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అయితే చాలా మంది రిజల్ట్ తర్వాత చలవగాలి రాఘవేంద్రరాజు అనబడే వ్యక్తి ఎందుకు సైలెంట్ అయ్యాడనే విషయం చాలా మంది నన్ను ప్రశ్నిస్తా ఉన్నారు. దానికి ఒక బలమైన కారణం ఏంటంటే, మేము ఇంకా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని చట్టపరంగా ఎట్లాగైతే లోపలికి పంపించాలనే దాని మీద కసరత్తు చేస్తా ఉన్నాను. వీరేదైతే అక్రమ ప్రభుత్వ ఆస్తులు దోచుకొని ఉన్నారో, ప్రజలను ఎవరినైతే ఇబ్బంది పెట్టి ఉన్నారో వాటికి సంబంధించిన అన్ని ఆధారాలు కలెక్ట్ చేస్తా ఉన్నాము. వీటన్నిటినీ గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి త్వరలో సమర్పించబోతున్నాము. ఆ తర్వాత చట్టపరమైన చర్యలు ప్రారంభం అవుతాయని నేను విశ్వసిస్తా ఉన్నాను. ఆ క్రమంలో మీరు సేకరించినటువంటి కొన్ని ఆధారాలు మా దగ్గర కూడా వచ్చినాయి. దానికి సంబంధించినటువంటి ఈ కంటిన్యూస్ డిబేట్, కంటిన్యూస్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. కానీ రాఘవేంద్రరాజు గారు, ప్రధానంగా ఆయన మీద మీరు చేసినటువంటి ఆరోపణలు ఏంటి? ఆయన మీ మీద ఇంతగా కక్ష కట్టడానికి కారణం ఏంటి? సార్ కారణం ఏం లేదండి, ఈయన అన్ని చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు కాబట్టి వాటిపైన సార్ చెప్పండి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు చట్ట వ్యతిరేకమైన అన్ని కార్యకలాపాలు చేస్తా ఉన్నాడు కాబట్టి యాజ్ ఏ మహబూబ్నగర్ నియోజకవర్గ ఓటర్ గా నేను చాలా సార్లు ప్రశ్నించి చాలా కోట్లలో నేను ప్రైవేట్ పిటిషన్లు దాఖలు చేసి వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తా ఉన్నాను అన్నమాట. మీరు దాఖలు చేసే కొన్ని భాగంగానే ఇప్పుడు నాంపల్లి స్పెషల్ కోర్టు నందు అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసు ఫిబ్రవరి 16వ తేదీకి ఒక ఆర్డర్ రాబోతా ఉన్నాయి. అన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగాయి అన్నమాట. అది చట్టపరంగా ఆ ట్యాంపరింగ్ కేసు నడుస్తా ఉంది. తర్వాత ఎన్నికల పిటిషన్ ఏదైతే నేను ఈపీ నెంబర్ 23/2019 ఎలక్షన్ పిటిషన్ ఏదైతే వేసి ఉన్నానో, ఇక్కడ వచ్చిన జడ్జిమెంట్ మీద నేను సివిల్ అపీల్ గౌరవ సుప్రీంకోర్టులో 690027 అనే ఒకటి దాఖలు చేసి ఉన్నాను అనమాట. అది కూడా ప్రాసెస్ లో ఉంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇక రాజకీయ జీవితం ఎండ్ అయిందని చెప్పుకోవాలి. రాజకీయ సమాధిగా భావించాలా? ఖచ్చితంగా అండి. అంటే ఒకవైపు శ్రీనివాస్ గౌడ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్, ఒకవైపు శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగ సంఘ నాయకుడిగా ఎదిగిన క్రమంలో ఆయన చేసినటువంటి కొన్ని వ్యవహారాలు కూడా ముందుకొచ్చినాయి.
ఆ తర్వాత మంత్రిగా అంటే ఎమ్మెల్యేగా మంత్రిగా మారిన తర్వాత ఉన్నటువంటి వ్యవహారాలు కొన్ని ముందుకు వస్తున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో ప్రధానంగా ప్రశ్న ఎక్కడ వస్తుందంటే, ముఖ్యమంత్రి కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా చెప్పుకున్నటువంటి ఈ శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి కార్యక్రమాలలో ముఖ్యమంత్రి, అప్పటి మాజీ ముఖ్యమంత్రికి ఏ రకమైనటువంటి బాధ్యత లేదంటే ఏ రకమైనటువంటి భాగస్వామ్యం ఉందంటారు ఆయన కుటుంబానికి? అవునండి, తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తర్వాత కేటీఆర్ గారు, తర్వాత శ్రీనివాస్ గౌడ్ అనే విధంగా నడిచిన మాట వాస్తవమే, అది ఎవరైనా అంగీకరించాల్సిందే. కాకపోతే భారతదేశంలోనే ఒక అరుదైన సంఘటన మహబూబ్నగర్ నియోజకవర్గంలో జరిగింది. ఒక ఓటు హక్కు లేని వ్యక్తి మన రాష్ట్రానికి మంత్రిగా పాలించి ఇక్కడ మహబూబ్నగర్ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈయన బాధితులు ఉన్నారండి. ఒక్కొక్కరుగా బయటకు వచ్చి వారి బాధను నాకు ప్రత్యక్షంగా విన్నవిస్తున్నారు. వీటన్నిటి ఎవిడెన్స్ మేము కలెక్షన్ చేస్తా ఉన్నాము. అన్నిటిపైన చట్టపరంగా ముందుకు ఎలా వెళ్ళాలనేది మేము కసరత్తు చేస్తా ఉన్నాం అన్నమాట. కాకపోతే లాస్ట్ 2022లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను జైలుకు పంపించేది పోయి నన్ను ఎట్లాగైనా కాంప్రమైజ్ చేసుకోవాలని ఒక దురుద్దేశంతో మా కుటుంబ సభ్యులందరిపై 146/2022 అని ఫిబ్రవరి 25, 2022 రోజు 2 years బిఫోర్ ఒక కేసు పెట్టడం జరిగింది. దానిపైన అది తప్పుడు కేసు అని మేము మళ్ళీ రివర్స్ కేసు గౌరవ పోలీసుల మీద మేము పెట్టి ఉన్నాము. అవన్నీ కోర్టు పరిధిలో విచారణ దశలో ఉన్నాయి. విచారణ దశలో ఉన్నటువంటి ఆ కేసుల గురించి మనం వ్యాఖ్యానించడం తగదు. కానీ ఒకటి మాత్రం నేను మీరు పెట్టినటువంటి కొన్ని కేసులు, దానికి సంబంధించి ముఖ్యంగా అఫిడవిట్ ట్యాంపరింగ్కి సంబంధించినటువంటి కేసు, ఇట్లాంటి వాటి దాంట్లో ప్రాథమికమైన అంశాలు అయితే చదివాను. రాఘవేంద్ర గారు, మీ వీడియో రావట్లేదు, ఒకసారి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఈలోపు మళ్ళా మనతోటి డాక్టర్ హరికృష్ణ, టీజీఓ నాయకుడు డాక్టర్ హరికృష్ణ మాట్లాడటానికి మనతోటి లైన్లో ఉన్నారు. ఒకసారి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. హరికృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి. టీజీఓ నాయకుడిగా అదే సందర్భంలో ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉన్నటువంటి అదే కోటాలో ఎమ్మెల్యే పదవి, మంత్రి పదవి పొందినటువంటి శ్రీనివాస్ గౌడ్, ఆయనకు సంబంధించిన వ్యవహారాల గురించి చర్చ చేస్తున్నాం. చెప్పండి హరికృష్ణ గారు. సార్, నేను యాక్చువల్గా నా పైన ఏదైతే చెప్పండి హరికృష్ణ గారు, వింటున్నాం. ఏదైతే నా పైన ఫోర్త్ స్కూల్లో ఉన్నప్పుడు జరిగిన ఏదైతుందో ఓకే, దాన్ని యాక్చువల్గా మనకు తెలుసు గవర్నమెంట్ వ్యవస్థలు ఏమిటంటే ఏదైనా ఎంక్వైరీ చేసి సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కానీ నేను ఏం ఎంక్వైరీ చేయకుండానే ఏ కారణం లేకుండా నేను సస్పెండ్ చేయడం జరిగింది. ఓకే, మళ్ళీ 3 రోజుల లోపలే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేసినాను, మళ్ళీ చేస్తామని చెప్పారు. కానీ అది జరగలేదు. ఓకే, నేను ఆ రోజే అన్ని ఛానల్స్ రిపోర్టర్స్ కూడా చెప్పడం జరిగింది. ఓకే, దీంట్లో ఏం చేసింది, నేనేం చేయలేదు, తప్పు లేదు, మీరు అంతా చూడండి. అయినా కూడా ఆ రకంగా అదే స్పాట్ లో ఈ చర్య వెనక అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారనేది మీ అభియోగమా? అభియోగం అంటే మంత్రి గారే నన్ను సస్పెండ్ చేశారు కదా, మంత్రి గారే సస్పెండ్ చేశారు. వెనకాల ఇంకెవరెవరు ఉన్నారో నాకు తెలియదు అది. కాకపోతే ఏంటంటే మంత్రి గారు చేయడము, ఆ రోజు ఆదివారం నేను టీజీఓ నాయకునే కాదు, ఉద్యోగంలో కూడా ఫుల్ టైం పనిచేసిన వాడిని. ఢిల్లీలో నేను 27 రోజులు ఫ్యామిలీ విడిచిపెట్టి అన్ని విడిచిపెట్టి 27 రోజులు అక్కడ ఉన్న వాళ్ళం. మేము తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పాస్ అయిన తెల్లవారు మేము ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చాము. ఆ రోజు ఉద్యోగాలు ఉంటాయో కూడా తెలియదు, అయినా కూడా మేము చేసాము. ఆ టైంలో అప్పుడు ఈ రామకృష్ణ గారు కానీ శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు. మేము అప్పుడు 2 సార్లు అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ లో ఉన్న రోజులు ఉన్నాయి మాకు. పోలీసు రామకృష్ణ గారు కూడా అప్పుడు అయితే ఇన్ని రకాలు చేసి నా ఇండివిజువల్ కూడా నేను గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తున్నా శ్రీ వెంకటేశ్వర వెంకటేశ్వర శ్రీ పాలక మండలి సభ్యుడు చేసినాను. అలాగే ఏపీ వెటరన్ మండలి మెంబర్ 2 సార్లు నామినేట్ చేశాను. అలాగే వెటరన్ ఢిల్లీలో కూడా మెంబర్ చేశాను. అట్లాంటి ఇంత హోదాలో పనిచేసి నేను చిన్న విషయంలో నన్ను సస్పెండ్ చేయడం నాకు బాధ అనిపించింది. అది శ్రీనివాస్ గౌడ్ గారు చేయడం ఇంకా నాకు చాలా బాధ అనిపించింది. అయితే హరికృష్ణ గారు చెప్పండి సార్. ఇప్పుడు అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి, టీఆర్ఎస్ పరాజయం, అదే సందర్భంలో ఆ క్రమంలో పరాజయాన్ని పరిశీలించే క్రమంలో శ్రీనివాస్ గౌడ్ అంశాన్ని ఎత్తుకున్న తర్వాత మీలాంటి బాధితులు అనేక మంది ఉన్నారంటూ మాకు ఫోన్ కాల్స్ రావడంతో మళ్ళీ 2వ రోజు కూడా అదే సబ్జెక్ట్ని కొనసాగిస్తున్నాం హరికృష్ణ గారు. అయితే
ఈ క్రమంలో శ్రీనివాస్ గౌడ్ యొక్క ప్రస్థానాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? మీరు ఆయనని మొదటి నుంచి ఉద్యోగ సంఘ నాయకుడిగా వివిధ దశల్లో చూశారు, ఉద్యమ నేతగా చూశారు, తర్వాత ఎమ్మెల్యేగా చూశారు, మంత్రిగా చూశారు. ఇప్పుడు అదే ఉద్యోగుల అభిమానాన్ని చూరగొనలేకపోయినటువంటి నాయకుడిగా మిగిలినటువంటి పరిస్థితి. దాదాపు 4,000, 3,700, 3,800 పోస్టల్ బ్యాలెట్లో ఆయన కేవలం 700 వచ్చినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? మీ మాజీ సహచరుడు ఈ రకంగా ఉద్యోగులకే దూరం అయ్యి ఈరోజు అధికారానికి దూరం అవటాన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఇదే సార్, ఇప్పుడు నేను పనిచేసే స్కూల్లో 450 మంది పిల్లలు ఉన్నారు సార్. అక్కడ పేరెంట్స్ ఉంటారు. ఓకే. 70 మంది సిబ్బంది ఉంటారు. ఓకే. ఇంతమంది సిబ్బంది ముందు అక్కడ ఏం జరిగింది ఏం జరగలేదు అనేది తెలుసుకోకుండా నా సస్పెండ్ కూడా వాళ్ళందరూ కూడా మనోభావాలు దెబ్బతిన్నట్టే అక్కడ. ఓకే. ఎందుకంటే ఎవరు నిజంగా అక్కడ స్కూల్లో నుంచి వచ్చి కంప్లీట్ చేసింటే వాళ్ళు దాన్ని సరిగా చూసేవారు. కాబట్టి అక్కడ ఉన్న 500 కుటుంబాలు కూడా ఆ ఇష్యూలో గవర్నమెంట్ తప్పు చేసిన మాట 100% ఒప్పుకుంటారు ఎవరైనా. అదే నేచురలే సార్. ఇప్పుడు ఏదో మీరు అన్నది ఒక్క ఓటమే 100 తప్పులు అన్నారు కదా, అట్లాంటి దాంట్లో నా ఒక్క స్కూల్లో 500 ఫ్యామిలీస్ ఉన్నారు డైరెక్ట్ గా. ఇండైరెక్ట్ గా ఇంకెంతమంది కుటుంబాలు వాళ్ళ రిలేషన్ లో. కాబట్టి అందరికీ తెలుసు కదా డాక్టర్ హరీష్ జరిగిన న్యాయం అన్యాయం అనేది. ఓకే. ఒక్క నిమిషం హరికృష్ణ గారు లైన్లో ఉండండి. అట్లాగే ఇప్పుడు మనకి రాఘవేంద్ర గారు మనకి లైవ్లోకి వచ్చారు. రాఘవేంద్ర గారు సార్ చెప్పండి. మీ న్యాయ పోరాటంలో వివిధ దశల్లో కేసుల సందర్భంగా మనం కేసులకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ కేసులకు సంబంధించినటువంటి అంశాల్లో మెరిట్స్ డిమెరిట్స్ మాట్లాడకూడదు. కానీ ఒక ప్రధానమైన అంశం అయితే క్లియర్గా కనిపిస్తోంది. ఆ కేసుల యొక్క గ్రావిటీ మాత్రం ఖచ్చితంగా మీకు కొంచెం ఫేవరింగ్గానే కనిపిస్తోంది. ఇకపోతే ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఎమ్మెల్యేగా ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఆ కోటాలో ఎమ్మెల్యేగా మంత్రిగా వచ్చినటువంటి శ్రీనివాస్ గౌడ్ పోస్టల్ బ్యాలెట్లలోనే కనీసం తన సహచర ఉద్యోగుల యొక్క మద్దతే పొందలేకపోవడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? సార్, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 4,016 పోస్టల్ బ్యాలెట్ పోల్ కావడం జరిగింది. ఇందులో కాంగ్రెస్ పార్టీకి 2,499 ఓట్లు పోల్ కావడం చూస్తే మీరు ఖచ్చితంగా ఎంత వ్యతిరేకత ఉంది ఉద్యోగ సంఘాలలో అనేది పరిశీలించవచ్చు. గౌరవనీయులైన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు గోపన్పల్లి అదేదైతే ప్రాంతంలో ఉద్యోగస్తులకు భూ కేటాయింపులు జరిగాయో దాంట్లో కూడా చాలా పెద్ద స్కామ్ చేసి వాళ్ళ రిలేషన్ లో అందరికి కూడా ప్లాట్లు సొంత ప్లాట్లలో పంచి అక్కడ కన్స్ట్రక్షన్ చేయించడం జరిగింది. మీరు అఫిడవిట్ ఫామ్ 26 ఏదైతే 2 నవంబర్ 2023 రోజు అతను ఫిల్ చేశాడో దాంట్లో అతనికి ఒక బిల్డింగ్ ఉంది ఇదే ప్రాంతంలో ఫ్లాట్ నెంబర్ 7 and 8 ఏదైతే అతను అఫిడవిట్ లో ఇచ్చాడో దానిపైన ప్లాట్ చూపించాడు. ఆ ప్లాట్ ని వారి మిస్సెస్ గారిపై ట్రాన్స్ఫర్ చేయించి ఒక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి ఢిల్లీ స్కూల్లోనే ఒక ప్రైవేట్ విద్యా సంస్థకి లీజ్ కి ఇచ్చాడు అనమాట. దీంట్లో మా అభ్యంతరం ఏంటంటే ఎనీవేర్ ఇన్ తెలంగాణ మీరు ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే సంబంధిత మున్సిపాలిటీ అయితే గ్రామ పంచాయతీ ఉంటే గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకొని ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయాల్సి ఉంటుంది. వీటన్నిటిని ఉల్లంఘిస్తూ ఇప్పుడు నెలకు ఒక రెంట్ వస్తుంది అనమాట ఆ స్కూల్ నుంచి. మరి ఆ స్కూల్ కు సంబంధించిన జిఎస్టీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ కి కానీ ఆయన ఎక్కడ చూపించడం లేదు. కనీసం స్కూల్ బిల్డింగ్ కి మున్సిపల్ ట్యాక్స్ కూడా చెల్లించకుండా ఇల్లీగల్ గా చెలామణి అవుతా ఉన్నారు. అంటే అధికార దుర్వినియోగం అనేది ఏ స్థాయిలో ఉందనేది మీరు చూడవచ్చు. మీరు 7,036 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే తాజాలు చాలా మంది కొంతమంది రిటైర్డ్ అయి కూడా ఉన్నారు ఆ ప్రాంతంలో వారికి కేటాయించిన అన్ని ప్లాట్లను సత్యనారాయణ గౌడ్ అనే ఒక వ్యక్తి ఈయన బినామీ అంటే ఈయన మాట ఎవరంటే ఈయన అనుచరుగా సత్యనారాయణ గౌడ్ గారిని పెట్టుకొని అక్కడ చాలా మంది ఉద్యోగస్తుల కడుపు కొట్టి వారి ప్లాట్లు అక్రమంగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మించి కోట్ల రూపాయలు కొల్లగొట్టారనమాట. మీరు హ్యాబిట్ సెంటర్ లో చూస్తే చర్మస్ బ్యాక్ సైడ్ ఒక బిల్డింగ్ ఉంటుందండి. ఆ బిల్డింగ్ ని 53 కోట్లకు ఒక ముస్లిం సోదరులకు అమ్మేసి వాటిని పంచుకొని అన్నట్టు డబ్బులు పంచుకొని ఉద్యోగస్తులను నిర్దాక్షిణ్యంగా మోసం చేశారు. వాటిపై కూడా నేను ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నాను. వీటికి సంబంధించి అన్ని ఎవరెవరు ఎన్నెన్ని కోట్లు తిన్నారు ఎక్కడెక్కడ తిన్నారు. ఇప్పుడు ఇంకా చిత్రం ఏంటంటే కొన్ని కోట్ల రూపాయలు అండి ఒక్కొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో
వారి నుంచి ఒక్కొక్కరి నుంచి 3.5 నుంచి 4 లక్షలు వసూలు చేయడం జరిగింది. మీకు ప్లాట్లు అలాట్మెంట్ చేపిస్తామని చేయడం జరిగింది. ఇక్కడ పెద్ద విచిత్రమైన సంఘటనలు ఏంటంటే గోపన్పల్లి అనే ఏదైతే హౌసింగ్ సొసైటీ ఉందో అక్కడ ఒక కమాండ్ కట్టించాడు. వాటిని ఖర్చు వచ్చేసి ఈ ఉద్యోగస్తుల సంఘానికి సంబంధించిన అకౌంట్స్ ని డ్రా చేసి అదే వర్క్ ను గత ప్రభుత్వం ఏదైతే మాజీ ప్రభుత్వం ఏదైతే అధికారులు ఉన్నారో, ఏదైతే మంత్రి గారు ఉన్నారో, మాజీ మంత్రి గారు వాటిని గవర్నమెంట్ వర్క్స్ లో చూపించి అక్కడ బిల్స్ కూడా క్లెయిమ్ చేసిన సంఘటనలు ఖచ్చితంగా చూడాలి. ఒక కాలనీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కాలనీకి సంబంధించినటువంటి కమాన్ కట్టడాన్ని సివిల్ కన్స్ట్రక్షన్గా చూపించి దాని కాంట్రాక్ట్ బిల్స్ జనరేట్ చేశారనేది మీ ప్రధానమైన ఆరోపణ. దీనిపై ఖచ్చితంగా దీన్ని ఎంక్వైరీ చేయడంలో మేము కూడా మీకు సహకరిస్తాం. దానికి సంబంధించినటువంటి మా వీడియోగా యూనిట్ని కూడా పంపించి దానికి సంబంధించినటువంటి సమాచారం సేకరిద్దాం. దీన్ని మరోసారి ఈ ఒక ఓటమి 100 తప్పులతో సంబంధం లేకుండా మరోసారి దీనిపై ఖచ్చితంగా మనం చేద్దాం. ఈ అంశాన్ని ఆల్రెడీ చెప్పేశాం కాబట్టి అది మీ దృష్టిలో ఉండుంటుంది. సరే, ఇక మనతోటి శ్రీనివాస్ గౌడ్ బాధితులు ఉన్నారు, రామకృష్ణ గౌడ్ గారు ఉన్నారు, అట్లాగే రాఘవేంద్రరాజు గారు జూమ్లో కొనసాగుతున్నారు, డాక్టర్ హరికృష్ణ ఉన్నారు. డాక్టర్ హరికృష్ణ ధన్యవాదాలు. మాతోటి పాల్గొని మీ అభిప్రాయం తెలియజేసేందుకు హరికృష్ణ గారు ధన్యవాదాలు. చెప్పండి రామకృష్ణ గారు. ఇప్పుడు తెలంగాణ గెస్ట్ ఆఫీసర్ సంఘం ఏర్పాటు చేసింది సార్. ఏర్పాటు చేసిన తర్వాత దాదాపుగా ఏ సంఘమైనా సరే ఏర్పాటు చేస్తే సంఘం బయలా ప్రకారంగా 3 సంవత్సరాలు కొనసాగాలి. పదవిలో 3 సంవత్సరాలు. తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలు ఏర్పడ్డది. 33 జిల్లాల యొక్క ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీని కనీసం గుర్తుపడతారా? 33 జిల్లాలలో ఎక్కడన్నా మెంబర్షిప్ చేసిండ్రా? ఉద్యోగులకు హక్కులను కాపాడడానికి మనం సంఘం ఏర్పాటు చేసుకున్నాం. స్టేట్ కమిటీలా ఈరోజు అవుననుకుంటే ఉంటుంది, లేదంటే వెళ్ళిపోతుంది పోస్టు. నాకు 2018 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 2019 చూస్తే డైరీలో అసలు నా పేరు లేదు. నన్ను 2018లో ట్రాన్స్ఫర్స్లో నాకు గెస్ట్ ఆఫీసర్ సంఘానికి రికగ్నైజ్డ్ సంఘం కాబట్టి నన్ను ట్రాన్స్ఫర్ చేయొద్దు అనే ఉద్దేశంతో, మా స్పౌజ్ కూడా పనిచేస్తానే ఉద్దేశంతో సంఘం నాకు సపోర్ట్ చేయకుండా నేను ఏం చేసినట్టే సంఘం పోస్ట్ నాకు ఉన్నది కాబట్టి బైలా ప్రకారంగా నేను కోర్టుకి వెళ్ళిన. ఈయనకు ట్రాన్స్ఫర్ చేయొద్దని కోర్టు తీర్పు ఇచ్చింది. నా పేరు మీదనే సంఘం పేరు ఉన్నటువంటి వాళ్ళు, సంఘం బయలాదిలో ఉన్నటువంటి వాళ్ళు 29 మందికి ఎగ్జామ్షన్ వచ్చింది. నాకు డైరెక్ట్గా ఒక ఆఫీసర్ ఫోన్ చేసి నేను ఆదిలాబాద్ జిల్లాలో ఏమంటున్నారు, కానీ నాకు వేయడానికి లేదు మీకు, ఎందుకంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కౌన్సిలింగ్ ప్రియారిటీ ఉంటుంది కాబట్టి నీ కౌన్సిలింగ్ ఉన్న ప్లేస్లలో కోర్టు కేసు ఉన్నా, రికగ్నైజ్డ్ సంఘం అయినా, నేను స్పౌజ్ అయినా నన్ను తీసుకుపోయి వేరే దగ్గర అంటే ఆల్టర్నేట్ లేదు. నేను పక్కన ఉన్నటువంటి మార్నార్ హెడ్ క్వార్టర్లో పనిచేసిన నేను జడ్చర్లకు రావడం జరిగింది. ఈ జడ్చర్లకు వచ్చిన క్రమంలో నేను అప్పటికి జిల్లాలో అన్ని జిల్లాలు ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్కున్న అప్పుడు జిల్లాలు ఏర్పడిన అన్ని జిల్లాల కమిటీలు ఏర్పాటు చేసినాం. ఏ జిల్లా ప్రెసిడెంట్ను ఎప్పుడు తీస్తారో ఎవరు తెలియదు రాష్ట్రంలో. ఈ ప్రజాస్వామ్యం ఎక్కడిది? ఒక గెజిటెడ్ ఆఫీసర్, ఒక ఉద్యోగ సంఘం యొక్క బాధ్యులుగా ఎవరు ఉండాలి, ఆఫీస్ బేరర్లుగా ఎవరు ఉండాలి అనే విషయాన్ని రాష్ట్ర మంత్రి కార్యాలయంలో నిర్ణయిస్తుంటే ఆ రాష్ట్ర మంత్రి ఆ సంఘానికి శాశ్వత గౌరవాధ్యక్షుడిగా ఉంటే దీన్ని ఎట్లా న్యాయం? మేము ఎవరికైనా సమస్య చెప్పుకోవాలంటే సమస్య చెప్పుకోవాల్సినటువంటి వాళ్ళే అధికారంలో ఉంది కదనే ఉద్దేశంతో మమ్మల్ని ఉద్యోగులను, ఎవరు చిన్న ఉద్యోగులు, మా స్థాయి చిన్నది, భార్య బిడ్డలు ఉంటారు, మేము చూసుకోవాలి చేసుకోవాలి. ఇక బలవంతంగా భార్య బిడ్డలకు దూరం చేస్తే ఇక మనం తెచ్చుకున్న తెలంగాణలో ఏం సాధిస్తాం మనం? అల్టిమేట్గా ఇప్పుడు మనిషి ఎవరైనా, వ్యక్తిత్వం ఎవరైనా ఒకటే, ప్రాణం ఎవరికైనా ఒకటే, కుటుంబం ఎవరికైనా ఒకటే. నీది అంటే శ్రీనివాస్ గౌడ్ గారు అయితే మీరు సంతోషపడ్డాం, కాలర్ ఎగరేసుకున్నాం. ఎస్, మా ఉద్యోగ సంఘాల నేత, మా కుటుంబాల నేత, ఉద్యమం నడిచిన నేత, బడుగు బలహీన వర్గాల నేత, మాకంతా ఆత్మగౌరవంతో పనిచేస్తామని అనుకున్నాం. కానీ ఆత్మగౌరవం అనేది ఎక్కువ రోజులు మాకు నేర్పించలే. ఎవరు వచ్చి చెప్తే వాళ్ళ మాట వినడు, ఎవరు వస్తే వాళ్ళు చేయడు. ఈరోజు నిజంగానే మీరు అన్నారు, ఇంతకుముందు అన్నారు, అది వాస్తవం. మహబూబ్నగర్ జిల్లాలో నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా పనిచేసిన, బస్ యాత్ర చేసిన, బైక్ యాత్ర చేసిన, మహాత్మా జ్యోతిరావు పూలే స్టేట్ కోఆర్డినేటర్గా గవర్నమెంట్ ఇచ్చిన జీవో ప్రకారంగా అది కూడా చేసిన. కానీ అక్కడ జరిగినటువంటి కేసులు మొత్తం కూడా మనం తీవ్రంగా ఆలోచిస్తే మొత్తం బీసీల మీదనే. ఒక బీసీ సంఘ నేతగా బీసీలో ఉన్నటువంటి కుల సంఘాలతో అందరితో నాకు పరిచయాలు ఉంటాయి. అందరి దగ్గర వాళ్ళ దగ్గర వెళ్తారు, వారికి ఏముంటుంది? ఉండదు కదా. మనం దాని అర్థం ఏమిటి? ఆత్మీయ సమ్మేళనాలు పెడితే ఏ కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనం పెట్టినా నీకు సంబంధించిన 4-5 మంది బదిలీ చేస్తున్నారు తప్ప
ఎస్ ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా చేస్తారు, ఈరోజు ఇక్కడ చేసిన వాళ్ళు రేపు ఎక్కడైనా చేయొచ్చు. మరోసారి రాఘవేంద్ర రాజు గారి దగ్గరికి వెళ్దాం. రాఘవేంద్ర రాజు గారు, ఇటీవల కాలంలో అత్యంత వివాదాస్పదమైనటువంటి ఒక హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ సంబంధించినటువంటి వ్యవహారం చూశారు. రాఘవేంద్ర రాజు గారు, యామ్ యాడిబుల్ టు యూ? నా మాట వినిపిస్తుందా? యా. ఇటీవల కాలంలో అత్యంత వివాదాస్పదమైనటువంటి ఒక హెచ్ఎండిఏ డైరెక్టర్కి సంబంధించిన ఏసీబీ కేసు చూశారు. మాజీ డైరెక్టరు, ఆయన తర్వాత రేరాలో సెక్రటరీగా ఉన్నప్పుడు ఆయన మీద ఏసీబీ రైడ్ అయింది. ఆయన ఆస్తుల్ని పరిశీలిస్తుంటే 500 కోట్లు అని ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి. కానీ బయట అంచనాల ప్రకారం అది సుమారుగా 10,000 కోట్లు దాకా చెప్తున్నారు. ఇటువంటి ఊహాగానాల నేపథ్యంలో అసలు ఇంకొక విషయం వచ్చింది. హెచ్ఎండిఏలో జిహెచ్ఎంసీలో ఒక్క పుట్టనే తవ్వారు, ఇంకా చాలా పుట్టలు ఉన్నాయి. వీటన్నిటికీ మాజీ జిహెచ్ఎంసీ అధికారి అయినటువంటి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాత్ర ఉంది అని అంటున్నారు. దీన్ని మీరెట్లా చూస్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు అధికారుల పరిస్థితి ఏమైందంటే, ఇన్ని రోజులు జనరల్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎగ్జాంపుల్, మనం సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకుంటే ఇన్ని రోజులు డాక్యుమెంట్కి 500-1000 రూపాయలు నడిచేది. తర్వాత కాలక్రమేణా లంచం ఏమవతారం ఎత్తిందంటే 2,500. తర్వాత మార్కెట్ పర్సంటేజ్ల వరకు వచ్చిందండి. అంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారులను మీరు ఎంతనన్నా దోచుకొని మా పర్సంటేజ్ మాకు ఇవ్వండి అనే విధంగా చేసిన దాఖలాలు మీరు ఎన్నో చూశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మియాపూర్ భూములు చూసుకోవచ్చు, మీరు హఫీజ్పేట్ భూములు కూడా చూసుకోవచ్చు అండి. అది సుప్రీంకోర్టులో కేసు నడుస్తా ఉంది. ఆ హఫీజ్పేట్ భూములలో కూడా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఆ ఏదైతే ఓనర్ గారు ఉన్నారో, ఏదైతే కేసు ఇన్ బిట్వీన్ ఆ భూమా నాగిరెడ్డి సార్ వాళ్ళ ఫ్యామిలీకి మరియు ఇంకో కొంతమంది వెలమ సోదరులకు మరియు ఒక వక్ఫ్ ల్యాండ్ కి సంబంధించి అది సుప్రీంకోర్టులో కేసు నడుస్తా ఉంది. దీంట్లో మా మాజీ మంత్రి గారు అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యి స్వీట్ షాప్లకు పార్టీలు ఇచ్చినట్టు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి 5 ఎకరాలు బలవంతంగా ఇవ్వమని ఒత్తిడి చేస్తా ఉన్నాడు. వారు సుప్రీంకోర్టులో కేసు ఉంది, మేము ఎలా ఇవ్వాలని ఆ వెలమ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చెప్పేసరికి వారి మీద కూడా దౌర్జన్యం చేసి 5 ఎకరాలు తీసుకున్నట్టు మనకు సమాచారం వస్తా ఉందన్నమాట. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు టిఫిన్ కన్నా భూములను ఎక్కువ తింటాడు, భోజనానికన్నా మొత్తం చెరువులను అన్నిటిని ఆక్రమించే దాఖలాలు ఈ మధ్యకాలంలో ఆయన ఏదో తీవ్రంగా డైటింగ్ చేస్తున్నారంటున్నారు సార్. మన్నెంకొండ దేవస్థానానికి సంబంధించి కూడా 112 ఎకరాలు మింగే ప్రయత్నంలో నేను 26 జనవరి 2023 రోజు ఆ ప్రయత్నాన్ని బ్రేక్ చేయడం జరిగింది. మీరు కూడా వార్తా కథనాలలో చూసే ఉంటారు. ఇట్లా ఊహకందని స్కామ్స్ చేస్తున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. కొన్ని వేల ఎకరాలు ధరణి పోర్టల్లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ గారి ద్వారా ఎన్నో ప్రభుత్వ భూములు మాయం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో కమర్షియల్ ల్యాండ్స్ అండి 15,607 ఎకరాల 39 గుంటల భూమిని ఏదైతే ఉందో ప్రస్తుతము 9,000 కూడా లేదండి. నా దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్లు ఉన్నాయి. అతి త్వరలో మనము రాజేష్ వ్యూవర్స్ కి చూపిద్దాము. ఆ ల్యాండ్స్ అన్నిటినీ మాయం చేసేస్తుంది. ఇప్పుడు నేను ఆర్టీఐ కింద సమాచారం ఇవ్వరు, అది ధరణి పోర్టల్ పోయింది, మా దగ్గర డేటా లేదంటారు. కానీ నా దగ్గర ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మొత్తం డేటా ఉందండి. పాస్ట్ ప్రజెంట్ అన్ని కంపేర్ చేస్తా ఉన్నాము. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ రేవంత్ రెడ్డి గారికి మొత్తం సమర్పించి ఎన్నైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో మొత్తం రికవరీ చేస్తాము. మొత్తం రికవరీ చేసి ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వారికి పంచే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మీ ప్రజలకు తెలియజేస్తాం. అదే సందర్భంలో జిహెచ్ఎంసీలో మాజీ ఉన్నతాధికారిగా ఉండి జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్కి అదే సందర్భంలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడిగా ఉండి ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ చుట్టూ ఇన్ని వివాదాలు తిరిగే క్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖని సుదీర్ఘకాలం పాటు నిర్వహించినటువంటి కేసీఆర్ తనయుడు కేటీఆర్ పేరు కూడా వివాదాల్లోకి వస్తుంది. నిజమేనండి. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరూ అత్యంత సన్నిహితులు అనే పేరు కూడా ప్రస్తావనలో ఉంది. వాస్తవం అండి. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు మేనేజ్మెంట్ లో భారతదేశంలోనే ఒక టాప్ 10 ఉంటే దాంట్లో ఒక నెంబర్ ఇవ్వచ్చు శ్రీనివాస్ గౌడ్ గారికి. ఏది దోచుకున్నా ముందే వెళ్ళి ఈయనకన్నా అప్పర్ హ్యాండ్ ఎవరైతే ఉన్నారో వారికి లోపల వెళ్ళి కాంప్రమైజ్ అయ్యి ఎవరికి వాళ్ళది ముట్ట చెప్పేసి ఈయన ఎంత మింగలంత మింగేసిన సందర్భాలు కొన్ని వందల సందర్భాలు
వందల ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి. వాటన్నిటి మీద విచారణ చేపిస్తాం. మీరు ఎగ్జాంపుల్ 2005 నవంబర్ 8 రోజు ఏసీబీ ట్రాప్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద జరిగింది. మీరు చరిత్ర చూసుకోవచ్చు. అప్పుడు ఈయనకు 40 లక్షల ఆస్తులు ఆదాయానికి మించి ఉన్నాయని చెప్పేసి ఈయన మీద కేసు జరిగింది. మరి ఆ కేసు ఎక్కడ పోయింది అనేది ఇంతవరకు ఎవరికి తెలియడం లేదు. డిపార్ట్మెంట్ యాక్షన్ అని చెప్పేసి పంపించినామంటారు, అది ఎక్కడ యాక్షన్ తీసుకోలేదు ఇంతవరకు. వాటిని కూడా మళ్ళీ పునః పరిశీలించే విధంగా అప్పుడైతే విచారణ చేసిండ్రో ఒక పోలీస్ అధికారి ఏఆర్ శ్రీనివాస్ గారు అని జాయింట్ డైరెక్టర్ ఆఫ్ ఏసీబీగా ఉన్నారు అప్పట్లో. వారి విచారణలు ఏంటంటే ఒక 3 ఎకరాల ల్యాండ్ మాత్రమే ఎక్మామిడి విలేజ్ నవాబ్పేట్ మండల్ రంగారెడ్డి జిల్లా, అప్పుడు ప్రస్తుతం వికారాబాద్ జిల్లాలో కలిసిందనమాట. అక్కడ 3 ఎకరాలు ఉన్నది మాత్రమే చూపించారు. ప్రస్తుతం ఆ భూమి 22.5 ఎకరాలుగా ఉంది. అది ఎక్మామిడి విలేజ్ లో ఇంత ఆస్తులు ఈయనకి ఎట్లా వచ్చాయనేది కూడా, ఈయనకు ఆదాయం ఎంత, ఆస్తులు ఎట్లా పెరిగాయి అనే విధంగా కూడా మేము మొత్తం ఒక ట్రీ టైప్ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్స్ అన్ని గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము సమర్పించబోతా ఉన్నాం. ఖచ్చితంగా పాత కేసులు కూడా అన్ని తీస్తాము. ఈయన ఎంతమంది అయితే అధికారులను ఈయన రాజకీయ పలుకుబడి చేసి అధికార దుర్వినియోగం చేసిండ్రో మాలాంటి వారి మీద 17 తప్పుడు కేసులు పెట్టి నన్ను దాదాపు 4 నెలలు అక్రమ కేసులలో జైల్లో పెట్టించారు. వాటన్ని కేసుల మీద కూడా పునర్విచారణ చేసే విధంగా, తప్పు చేసిన అధికారుల మీద చర్యలు తీసుకునే విధంగా మేము అతి త్వరలో డీజీపీ గారికి లిఖిత పూర్వక ఫిర్యాదు చేయబోతా ఉన్నాము. మా మీద తప్పుడు కేసులు మోపి అమాయకులను ఎవరైతే జైలుకు పంపించారో కేవలం రాజకీయ దురుద్దేశంతో ఒక అఫిడవిట్ ట్యాంపరింగ్ చేసి దాని నుంచి తప్పించుకోనికే తప్పు మీద తప్పు చేసుకోవటమైనా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను ఏ పరిస్థితిలో వదిలే ప్రసక్తే లేదు. ప్రస్తుతం మాజీ మంత్రి గారి పరిస్థితి, వారి తమ్ముడు గారి పరిస్థితి, తెల్లార్లు నిద్రపోతలేరు. వారు ఆల్కహాల్ తీసుకున్నా కూడా వారికి నిద్ర పట్టే స్థితి లేదు. చాలా మంది బాధితులు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాధితులు, వారి తమ్ముని బాధితులు నా దగ్గరకు వస్తా ఉన్నారు. అన్నా మమ్మల్ని బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే అన్ని డాక్యుమెంట్స్ ఎవరైతే బాధితులను అన్ని కలెక్ట్ చేసుకొని పెట్టుకుంటా ఉన్నాము. ఎవరైనా నా దగ్గరకు వచ్చి నాకు తెలిస్తే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ అనే వ్యక్తి వారి గురించి డబ్బులు ఇవ్వడం కానీ భూ సెటిల్మెంట్ చేయడం కానీ ఇవి జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికి జైలుపోతామన్న భయానికి వాళ్ళు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు. కానీ ఖచ్చితంగా చట్టపరంగా వీరి మీద చర్యలు తీసుకునే వరకు చలవగాలి రాఘవేంద్రరాజు అనేవాడేవాడు విశ్రమించడనేది తెలంగాణ ప్రజలకు తెలియజేస్తాం. ఒక నిమిషం రాజుగారు అట్లాగే లైన్లో ఉండండి. శ్రీనివాస్ గౌడ్కి సంబంధించినటువంటి ఇంత చర్చలో కొన్ని విషయాలు అయితే బాగా విస్తృతంగా చర్చలోకి వస్తున్నాయి. ఒక పక్కన జీహెచ్ఎంసీ, మీరు ఉద్యోగ సంఘంలో ఆయనతోటి పనిచేశారు. మీరు సహచరులుగా ఉన్నప్పుడు ఆయన జీహెచ్ఎంసీలో ఉన్నతాధికారిగా ఉన్నారు. అదే సందర్భంలో ఆయనకి అత్యంత సన్నిహితులైన చాలామంది జీహెచ్ఎంసీలో ఉన్నతాధికారులుగా ఉన్నారు. మొత్తం మీద ఈ వివాదాలన్నీ జీహెచ్ఎంసీ చుట్టూ, హెచ్ఎండిఏ చుట్టూ తిరుగుతుంటే వాళ్ళకి నిద్రలు పడుతున్నాయంటారా? ఇప్పుడు రాజుగారు చెప్పే లెక్క ప్రకారం అయితే మాజీ మంత్రి గారి తమ్ముడికి అయితే నిద్ర పట్టట్లేదు అంటున్నారు. మీకు వాళ్ళకి నిద్ర పడుతుంది అంటున్నారా? నాకున్న అంచనా మేరకు వారు పోరాటం అసలు ప్రాణాలు తెగించి పోరాటం చేస్తున్నారు. వాళ్ళు మన రవీంద్రరాజు గారు కానీ, మన మున్నూరు రవి గారు కానీ, మంత్రి మైత్రి యాదయ్య గారు కానీ, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేస్తున్నటువంటి అట్లా ఉద్యోగులను, అంటే నా పరిధి ఒక ఉద్యోగిగా నేను ఉద్యోగినే మాట్లాడాలి. నాకు విషయాలు కొన్ని తెలిసినప్పటికీ నాకున్న పరిధి ఆరోపణల పర్వం కాకుండా వాటి ప్రభావం గురించే ప్రభావం అయితే ఖచ్చితంగా ఆరోపణల గురించి మాట్లాడటానికి ఆరోపణలకు సంబంధించినటువంటి ఫుల్ డేటా సేకరించిన రాజుగారు మనతోటే ఉన్నారు. ఇక్కడ సమస్య ఆరోపణలది కాదు, దాని ప్రభావం ప్రభావం ఉద్యోగులుగా మాకు పేపర్ వాల్యూ తెలుసు. పేపర్లో పెన్ను పెట్టి రాసిన తర్వాత ఆరోపణలు వేరు, పేపర్లో ఆధారాలతో ముందుకెళ్ళడం వేరు. ఖచ్చితంగా ఎవరైతే తప్పులు చేస్తారో వాళ్ళు శిక్ష అనుభవించవలసిందే. భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప చరిత్ర, తెలంగాణకు ఉన్న ఉద్యమ నాయకుడిగా బాగా బాధ అనిపించినట్టు ఏంటంటే, మనం ఏదైతే ఇప్పుడు అంటే ఉద్యోగులు చాలా సంతోషంగా ఉన్నారు, మహబూబ్నగర్ ప్రజలు సంతోషంగానే ఉన్నారు, తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు, దాంట్లో ఉద్యోగులు ఇంకా సంతోషంగా ఉన్నారు. బాగా సంతోషపడుతున్నది అంటే ఫస్ట్ నాట్ జీతం వస్తున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా ఉద్యోగులు, మేము చిన్న సంఘం మాది, అంటే గెస్ట్ ఆఫీసర్ సంఘం పెద్దదైనప్పటికీ చిన్న సంఘంగా మేము 3-4 సార్లు కలవగలిగినాం, మా సమస్యలు చెప్పగలిగినాం. మంత్రుల దగ్గరికి అయితే పొన్నమన్ దగ్గరికి, సీతక్క దగ్గరికి, ఎవరి దగ్గరికైనా అలవోకగా పోగలుగుతున్నాం. మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్పుకోదలుచుకున్నాం. కాబట్టి టీజీఓ సంఘానికి సంబంధించినటువంటి మేము ఆ సంఘానికి సంబంధించి మాత్రమే ముందుకెళ్తాం.
వీలైన కాడికి టీజీఓ సంఘం సంబంధించినటువంటి ప్రభుత్వం ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రుల యొక్క సీసీఐ మనకు జిఏడి వారు టీజీఓ సంఘాన్ని ముందుకెళ్ళడానికి లేఖలు ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో గతంలో టీజీఓ సంఘం కూడా కొన్ని పనులు బాగా అయినట్టు గుర్తు నాకు. టీజీఓ సంఘం అధ్యక్షురాలకి ట్రాన్స్ఫర్ అయితే రాత్రికి రాత్రే మళ్ళీ 7-8 గంటల్లోనే ట్రాన్స్ఫర్ రివోక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రెండు సార్లు జరిగింది. వాళ్ళ హస్బెండ్కు ఎక్స్టెన్షన్ వచ్చింది, ఓ టర్మ్ ఎక్స్టెన్షన్ వచ్చింది. ఓకే, వాస్తవమే అది. సాధారణ ఉద్యోగులు అసలు ఇంకా ఎక్కడ బాధపడ్డారు సార్ అంటే మహిళా ఉద్యోగులు వాళ్ళకు ట్రాన్స్ఫర్ మాకు ట్రాన్స్ఫర్ అయింది 310 ప్రకారం అంటే పనిచేసుకోవాలి మీరు అన్నారు. కానీ తను హైదరాబాద్ ఉన్నటువంటి తను పక్కన సర్కిల్ పోవడానికి ఇష్టం లేనటువంటి తను మరి జిల్లాలు ఇచ్చిపెట్టి ఎక్కడ మహబూబ్ నగర్, ఎక్కడి అలంపూరు, ఎక్కడి కరీంనగర్, ఎక్కడి ఖమ్మం కుటుంబాలను ఓల్డేజ్ పేరెంట్స్ వదిలిపెట్టి మా భార్య పిల్లలు వదిలిపెట్టేసి పిల్లల చదువులు ఏంటి, అమ్మనాన్నల ఆరోగ్యం పరిస్థితి ఏంది, ఉద్యోగులకు భవిష్యత్తు ఏంది, కనీసం రిపెంట్ కూడా చేయరా? రాకపోతే మీరేమో ఒక సర్కిల్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ సర్కిల్ ఆ కూకటిపల్లి అనేది మీకు దూరం, ఒరిజినల్గా దూరం, ఎల్బీ నగర్ అనేది మీకు దగ్గర. మనం మాట్లాడడానికి మనం వ్యక్తిగతంగా విమర్శించొద్దు. ఎల్బీ నగర్ మన మీరుండే కుటుంబానికి మీరుండే ఏరియాకు ఎల్బీ నగర్ దగ్గర. ఎల్బీ నగర్లో మీరు కొనసాగొచ్చు కదా. ఎల్బీ నగర్ వస్తే మీరు జిహెచ్ఎంసీ కమిషనర్గా లేకపోతే ఇతర పని చేయడానికి మీకు అక్కడ అవకాశం ఉన్నది. ఎందుకు మీరు హెడ్ క్వార్టర్లో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి మీరు ఎల్బీ నగర్ వస్తే మీరు 2 నిమిషాలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. మరి మాకు వచ్చిన 317 జీవోకి వెళ్ళి మనకు ట్రాన్స్ఫర్ అయితే ఎందుకు మీరు పట్టించుకోలేదు? ఉద్యోగ సంఘ నాయకులు మీ ధర్మం కదా, మీ కనీసం బాధ్యత కదా. బాధ్యత ఎందుకు విస్మరించారు? ఉద్యోగుల దగ్గరికి వస్తే మీరు బెదిరించడం, ఉద్యోగులు మీ దగ్గరికి వస్తే మీ సంఘాలు లేరని చెప్పడం, ఉద్యోగులు వస్తే మీరు ఆడపిల్లలు పోతే వాళ్ళు ఏడ్చుకుంటూ పోతే వాళ్ళని అసలు పట్టించుకోకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. పొలిటికల్ పవర్ గెజిటెడ్ ఆఫీసర్స్ అంటే జనరల్గా ఏ ఆఫీసర్ అయినా పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కే అని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఎంతసేపు ఉన్న మా ఉద్యోగులు మేము ఉద్యోగ ధర్మం చేస్తుంటే ఆ ఉద్యోగ క్రమాల్లో కింది వరకు వచ్చే వరకు డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితులన్నీ ఆ పాపాలన్నీ కూడా తొందరలోనే కడగబోతున్నాం అని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం. టీజీఓ సంఘము నూతన సంఘంగా ఏర్పడబోతున్నది. అంటే ప్రభుత్వ నిబంధనల మేరకు, రోజా నిబంధనల మేరకు, జిఏడి గారు ఇస్తున్నటువంటి ఆదేశాల మేరకు తొందరలోనే 33 జిల్లాల నూతన ఎవరో ప్రజాసంబద్ధంగా కిందికి వెళ్ళాలి. కానీ పైకి వెళ్ళి నామినేషన్ సిస్టమ్ ఏంటి మనం ప్రభుత్వం. రాజు గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు. మొత్తం మీద శ్రీనివాస్ గౌడ్ సంబంధించిన చిట్టా ఇది. శ్రీనివాస్ గౌడ్ కేసులు, ఆయనకు సంబంధించిన కేసులకు సంబంధించినటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తోటి కొన్ని దీంట్లో ఛార్జ్ షీట్లు కూడా ఉన్నాయి. ఇది ఒక చర్చనీయాంశం. అదే సందర్భంలో శ్రీనివాస్ గౌడ్కి సంబంధించి మరికొంతమంది ఫోన్ కాలర్స్ వస్తున్నారు. వీలైతే రేపు కూడా ఇదే సబ్జెక్టు కొనసాగించేటటువంటి ఆలోచనలో ఉన్నాం. రేపు కూడా ఇదే సబ్జెక్టు కొనసాగుతుంది. ఒక ఓటమి 100 తప్పులు సిరీస్లో శ్రీనివాస్ గౌడ్ పోషించిన పాత్ర అంటే మనం ఈ సిరీస్ ప్రారంభంలోనే మాట్లాడుకున్నట్టు 2001 నుంచి కేసీఆర్ వెంట నడిచిన ఏ వర్గాలు దూరం అయ్యారు అనే క్రమాన్ని పరిశీలిస్తే 2001 నుంచి తెలంగాణ ఉద్యమం అంటే గుర్తొచ్చే మొదటి పేరు ఉద్యోగులే. ఉద్యోగులు, జర్నలిస్టులు, లాయర్లు, నిరుద్యోగులు, మహిళలు, సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, ఇలా ఇంతమంది ఇన్ని వర్గాలు టీఆర్ఎస్కి దూరం అవుతూ వస్తూ ఉంటే బీఆర్ఎస్గా మారిన క్రమంలో వీళ్ళందరినీ వదులుకొని ఏకాకిగా మిగిలితే ఏమైంది? ఎన్నికల ఫలితాలు ఏమైంది? ఇది ఎన్నికల ఫలితాలని ప్రభావితం చేసినటువంటి అంశాలని విశ్లేషించే క్రమంలో ఈ అంశం ఉద్యోగులు దూరమైన అంశం. అదే సందర్భంలో ఆ దూరం ఇవ్వడానికి ఉన్నటువంటి కారణాలు విశ్లేషించే క్రమంలో ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఎదిగి ఉద్యోగ సంఘాల నాయకుడి కోటాలో రాష్ట్ర మంత్రి పదవి పొంది ముందు ఎమ్మెల్యేగా తర్వాత మంత్రి పదవి పొందినటువంటి శ్రీనివాస్ గౌడ్ వ్యవహార శైలి, శ్రీనివాస్ గౌడ్ చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలు, ఒక చోట ఎక్కడైతే జిహెచ్ఎంసీలో ఒక చోట ఒక పుట్టను తవ్వితే రకరకాల పుట్టల్లో చుట్టూ ఉన్నటువంటి మిగతా పుట్టల్లో కలకలం రావటం, ఈ కలకలం అన్నీ మళ్ళీ జిహెచ్ఎంసీ మాజీ ఉన్నతోద్యోగిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ దగ్గర ఆగటం, వీటన్నిటి నేపథ్యంలో ఈ చర్చ విస్తృతమైన నేపథ్యంలో ఇది ఖచ్చితంగా చర్చనీయాంశమే. ఇది ఖచ్చితంగా చర్చనీయాంశంగా మిగిలినటువంటి పరిస్థితే ఉంది. ఇది ఈరోజు ఒక ఓటమి 100 తప్పుల్లో 37వ సిరీస్లో 37వ ఎపిసోడ్లో 2వ భాగం. Stay tuned to Raj News.